శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిది శుక్లపక్షం చతుర్దశి జూలై 9 ఉదయం 12:38 నుండి మరుసటి రోజు 1:37 వరకు. శుక్లపక్షం పూర్ణిమ జూలై 10 ఉదయం 1:37 నుండి మరుసటి రోజు 2:06 వరకు. నక్షత్రం మూల జూలై 9 ఉదయం 3:15 నుండి మరుసటి రోజు 4:49 వరకు. పూర్వాషాఢము జూలై 10 ఉదయం 4:49 నుండి మరుసటి రోజు 5:56 వరకు. కరణం గరాజీ జూలై 9 ఉదయం 12:38 నుండి 1:11 వరకు. పనాజీ జూలై 9 మధ్యాహ్నం 1:11 నుండి మరుసటి రోజు 1:35 వరకు. భద్ర జూలై 10 ఉదయం 1:37 నుండి మరుసటి రోజు 1:55 వరకు. శుభకాలం అభిజిత ముహూర్తాలు ఏమీ లేవు. అమృతకాలం రాత్రి 10:04 నుండి 11:46 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:16 నుండి 5:04 వరకు. అశుభకాలం రాహు మధ్యాహ్నం 12:21 నుండి 1:58 వరకు. యమగండం ఉదయం 7:29 నుండి 9 వరకు. గుళిక ఉదయం 10:44 నుండి 12:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:47 వరకు. వర్జ్యం ఉదయం 11:46 నుండి 1:28 వరకు మరియు ఉదయం 3:07 నుండి 4:49 వరకు. చంద్రమాసం అమంత ఆషాఢము పూర్ణమంత ఆషాఢము శాక సంవత్సరం ఆషాఢము 18 1947. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. అనుకోకుండా 1-2 కీలకమైన శుభవార్తలు వినడం జరుగుతోంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అనుకున్న పనులు ప్రయత్నాలు అనుకుంటున్నట్టు జరిగిపోతుంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఆదాయంలో ఆశించినంత పెరుగుదల ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించని సమాచారం అందుతుంది. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. కుటుంబ సంబంధమైన ఇబ్బందులు తప్పకపోవచ్చు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొద్దిపాటి ప్రయాసాలతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. వృద్ధి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వల్ల ప్రశాంతి కరువవుతుంది. వ్యాపారుల్లో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. వృత్తి వ్యాపారులు బాగా పురోగతి సాధిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు అటు చదువులో ఇటు పోటీ పరీక్షలో ఘన విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులు 1-2 శుభవార్తలు వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు కూడా లాభాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక లావాదేవీలు స్పెక్చువల్స్ పేర్ల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. మాటకు చేతకు విలువ పెరుగుతోంది. తదుపరి రాశి సింహరాశి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. ముఖ్యమైన పనులు వ్యవహారాలు నెమ్మదిగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యం శ్రమాధిక్యత తిప్పట కూడా తప్పకపోవచ్చు. లాభం పరంగా వ్యాపారులు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగులకు కొద్దిగా పనిభారం ఉన్న ఫలితం ఉంటుంది. ఆదాయం లేదా జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఆహార విషయాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇతరుల విషయాలలో తలదూర్చకపోవడం, సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. 1-2 శుభవార్తలు వింటారు. కన్య రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. కన్య రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్య రాశి రోజువారీ జాతకం. రోజంతా ఉత్సాహంగా గడిచిపోతుంది. ఎటువంటి ప్రయత్నమైనా సఫలమవుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో సకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారులు లాభసాటిగా ముందుకు వెడతారు. ఆదాయ ప్రయత్నాలు సానుకూల పడతాయి. పిల్లలు పురోగతి విషయంలో శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. కుటుంబంలో ఒక శుభ పరిణయం చోటు చేసుకుంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి మంచి ఆఫర్ అందుతుంది. అకస్మాత్తుగా ధనలాభానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఇతర ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన స్థాయిలో చక్కబడతాయి. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారుల్లో బిజీ అయిపోతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగిన ఫలితం ఉంటుంది. వృత్తి వ్యాపారుల మీద మరింతగా శ్రద్ధ పెంచడం మంచిది. కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయం బాగానే పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలలో కొద్దిగా కలిసి వస్తుంది. కొందరు బంధువుల కారణంగా ఇబ్బందులు పడతారు. సొంత పనుల మీద వీలైనంత శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఊహించని ఆఫర్ అందుతుంది. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి రోజువారీ జాతకం. తలపెట్టిన పనులు వ్యవహారాలన్నీ ఆశించిన విధంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా నెరవేరుతుంది. ఆర్థిక విషయాలకు ఆదాయ వృద్ధికి సమయం భాగం అనుకూలం ఉంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారులలో రాబడి పెరుగుతుంది. ఉద్యోగాల్లో ప్రాధాన్యం లభిస్తుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. అనుకోకుండా 1-2 శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారులలో సొంత ఆలోచనలు పనిచేస్తాయి. ఉద్యోగంలో అధికారులను ఏ పని తీరు ఆకట్టుకుంటుంది. బాధ్యతలు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.
ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. కుటుంబ పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృద్ధా ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తోంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. వృత్తి వ్యాపారులలో కొద్దిపాటి మార్పులు చేపడతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. నిరుద్యోగులకు విదేశీయుల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. 1-2 ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారులు నిలకడగా ముందుకు సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల కొద్దిపాటి లాభం కలుగుతుంది. ఆర్థిక విషయాలలో ఎవ్వరికీ వాగ్దానాలు చేయవద్దు. పెళ్లి ప్రయత్నాలు శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించవచ్చు. ఇది ఇవాళటి శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ విజన్. నమస్కారం.